హలో ఫ్రెండ్స్, అందరూ బిజినెస్ చేయాలనుకుంటున్నారు. లేదంటే మనందరము కస్టమర్సే, రోజువారీ మనం తీసుకునే వాళ్ళమే ప్రతి సరుకు, సబ్బు, సోపు కదా. అయితే ఈ మార్కెటింగ్లో కూడా 4 ట్రెండ్స్ అనేవి ఉన్నాయి. అవి మీకు తెలుసా? అయితే ఆ 4 ట్రెండ్స్ ఏంటంటే చూద్దాం. ఇప్పుడు మీరు ఒక కస్టమర్ అండి. మీకు ఒక సోపు 100 రూపాయలకి వస్తుంది. ఆ 100 రూపాయల సోపు తయారు చేసింది కూడా 100 రూపాయలతోనే తయారు చేశారా? కాదు కదా. ఈ విషయం అందరికీ తెలుసు. అంటే మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు 40 రూపాయలకే సోప్ తయారవుతుంటే అది మనకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఎందుకంటారు? ఎందుకంటే మధ్యలో కస్టమర్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుండి కస్టమర్ రావాలన్నా, కస్టమర్ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా మధ్యలో ఉండేది రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ C&F ఏజెంట్స్. మధ్యలో యాడ్స్ ప్రమోట్ చేస్తున్నారు. మరి ఇవన్నీ జరుగుతున్నందుకు వాళ్ళ కష్టం వాళ్ళు 60% తీసేసుకుంటున్నారు. ఆ 60% వాళ్ళకి వెళ్ళగా కస్టమర్కి వచ్చేది 100% వస్తుంది. అండ్ ఇది ఫస్ట్ ట్రెండ్. అయితే సెకండ్ ట్రెండ్ వచ్చేసి దీని నుండి షాపింగ్ మాల్స్ వచ్చాయి. తెలుసు కదా మనకి షాపింగ్ మాల్స్. మ్యానుఫ్యాక్చరింగ్ 40% నుండి 100% కస్టమర్కి వచ్చినప్పటికీ మధ్యలో షాపింగ్ మాల్స్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్స్, ఇక్కడ కూడా యాడ్స్ వీళ్ళు తీసేసుకుంటున్నారు. 50% అనేది మధ్యలో వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది సెకండ్ ట్రెండ్. ఇప్పుడు థర్డ్ ట్రెండ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ నుండి కస్టమర్కి వచ్చే మధ్యలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిబ్యూటర్, యాడ్స్ వీళ్ళు 50% తీసుకుంటున్నారు. రైట్? ఇది థర్డ్ ట్రెండ్. ఇప్పుడు ఫోర్త్ ట్రెండ్ అండ్ ఈ మనకి లాభం అయ్యే ట్రెండ్, అంటే అది మీరైనా నేనైనా ఎవరైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్కి 40% అవుతున్నప్పుడు మనం కస్టమర్లుగా 100% తీసుకుంటూ కూడా మధ్యలో 60% ఏదైతే ఉందో అది కూడా మనం తీసుకోగలుగుతున్నాం అనేది ఫోర్త్ ట్రెండ్. ఈ ట్రెండ్లో మీరు ఉండాలనుకుంటే, ఈ మార్కెట్ మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు కస్టమర్తో పాటు అంటే 100 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కుంటూ మళ్ళీ 60 రూపాయలు 60% సేవ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే నాకు వెంటనే కాల్ చేయండి. నా నెంబర్ 9398559210.